పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని నీడలు ఉన్నాయి. వాటిలో ఒక నీడ ఏమై ఉన్నదంటే ముళ్ళ పొద నీడ. న్యాయాధిపతుల గ్రంథం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ముళ్ళ చెట్లన్నీ కలిసి కూడా ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళాయి. చెట్లన్నీ కలిసి ఏమనుకున్నాయంటే, చెట్లని కలిసి మా మీద ఒక రాజును నియమించుకుందాము అని ఆలోచన చేశాయి. ఒక రాజుకు పట్టాభిషేకం చేసుకుందాము అని చెట్లన్నీ మాట్లాడుకొని మొట్టమొదటిగా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒలివ చెట్టుతో అంటూ ఉన్నాయి, ఓ ఒలివ చెట్ట, నీవు మా అందరికి పైగా ఉండి మాకు రాజుగా నీవు ఉండిన ఎడల మేమందరము కలిసి నీకు పట్టాభిషేకము కడతాము, కావున నీవు మా పైన రాజుగా ఉండు అని మాట్లాడుతా ఉన్నాయి అన్ని చెట్లని కలిసి. కానీ ఒలివ చెట్టు ఏమని సమాధానం ఇస్తుందంటే, దేవునిని మనుష్యులను, నరులు దేవుణ్ణి మనుష్యులను సన్మానించుటకు నా తైలము చేత వారిని సన్మానిస్తారు కదా, నా తైలము చేత వారిని అభిషేకిస్తారు కదా, నేను వారికి తైలము ఇయ్యకుండా నేను మీ పైన అధికారినై ఉండి, నేను మీ పైన రాజుగా ఉండి నేను ఇటు అటు తిరుగుచూ ఉండేదనా? అంటే నా తైలమును, దేవుడు నన్ను ఒక తైలాన్ని ఇవ్వడానికి నన్ను ఏర్పాటు చేశాడు, కావున దేవుడు నాకు ఇచ్చిన పనిలో నేను నిమగ్నమై ఉంటాను తప్ప ఈ లోక అధికారం నాకు అక్కరలేదు అని ఒలీవ చెట్టు మాట్లాడుతా ఉంది. దాని తర్వాత ఈ చెట్లని కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓ అంజూరపు చెట్ట, నీవు మా అందరికి నీ అధిపతివై అధికారివై ఒక రాజుగా నీవు ఉంటావా అని అడుగుతా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు మాట్లాడుతా ఉంది, నాకు దేవుడు ఇచ్చినటువంటి పని ఏమై ఉన్నదంటే, మాధుర్యమైనటువంటి పళ్ళు, మంచి ఫలములను ఫలించుటకు దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. కాబట్టి నరులకు, దేవుడు నిర్మించినటువంటి నరులకు నా యొక్క మాధుర్యమును, నా యొక్క మంచి ఫలములను వారికి ఇవ్వకుండా నేను ఉండేదనా? నేను మీ మీద అధికారాన్ని ఉండను, నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నా ఫలములను, నా యొక్క మాధుర్యములను అందరికి నేను తినిపించాలి, నేను ఆ పని చేయను అని అంటున్నాను. తర్వాత ఈ చెట్లన్నీ కలిసి ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రాక్షవల్లితో అంటూ ఉన్నాయి, ఓ ద్రాక్షవల్లి, నీవు చాలా అందమైన దానివి, నీవు చాలా సొగసైన దానివి, నీ తీగలు ఎంత అయినా అవి ఎక్కి పాకుతాయి, కాబట్టి నీవు మా పైన అధికారిగా నీవు ఉండు అన్నప్పుడు, లేదు, దేవునికి నీ మనుషులకు నా యొక్క ద్రాక్ష రసము చేత నేను వారిని సంతోషపరుస్తాను, కాబట్టి నేను నా ద్రాక్ష రసం నేను ఇవ్వకుండా ఈ లోక అధికారాన్ని కలిగి నేను బ్రతకాలా, ఇటు అటు తిరుగుచు నేను ఉండాలా? నేను ఉండను, నాకు అది అక్కర్లేదు. నన్ను దేవుడు ద్రాక్ష రసము కొరకు ద్రాక్ష పళ్ళు కాయుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నా మాధుర్యాన్ని, నా యొక్క సంతోషాన్ని, వారిని సంతోషపరచుటకు నేను నిర్మించబడ్డాను, కాబట్టి నేను ఆ అధికారం నాకు అక్కర్లేదు అని మాట్లాడుతా ఉంది ఆ యొక్క చెట్టు. పెట్టారా? ఈ చెట్లన్నీ కూడా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలివ చెట్టు అధికారాన్ని త్రోసిపుచ్చింది, అంజూరపు చెట్టు అధికారాన్ని త్రోసిపుచ్చింది, ద్రాక్ష వల్లి కూడా అధికారాన్ని త్రోసిపుచ్చింది. దేవుడు మమ్మల్ని ఎందుకైతే నిర్మించాడో ఆ పని మీద మేము ఉండాలి, వేరేది మాకు అక్కరలేదు అని అనుకున్నాయి. కానీ ఈ చెట్లన్నీ కలిసి చివరికి ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ముళ్ళ పొద చెట్టు నీడ కిందికి చెట్లన్నీ కూడా వెళ్తా ఉన్నాయి. ఆ ముళ్ళ పొద మాట్లాడుతుంది, ఏమంటుందంటే, ముళ్ళ పొద ఏమని సమాధానం ఇస్తుందంటే, మీరు నిజముగా
మీ మీద రాజుగా నన్ను నియమించకోరని ఎడల మీరందరూ కూడా నా కిందికి రండి, నేను మీకు నీడనిస్తాను, నా నీడలో మీరు విశ్రమించండి అని మాట్లాడుతా ఉంది. ప్రేమైన దేవునికి బిడ్డలారా, వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఈ ముళ్ళ పొద అనేది, ముళ్ళ పొద కింద ఏవైనా సరే మంచి చెట్లు ఫలిస్తాయా? ముళ్ళ పొద కింద ఏదైనా చెట్టు అభివృద్ధి వచ్చినట్టు మనం చూస్తామా? ముళ్ళ పొద ఏ రకమైనదంటే దాని కింద ఏ చెట్టైనా సరే అది మొలవనివ్వదు. ఒకవేళ మొలచిన గాని దానిని ఎదగనివ్వదు. దాని కిందనే అది ఉండాలి, దాన్ని మించి అది ఎత్తుకు వెళ్ళకూడదు అని అది ఏం చేస్తుందంటే, దానికి కలిగి ఉన్నటువంటి ఆ పొద అది తాత్కాలికమైన నీడని ఇచ్చినప్పటికీ కూడా అది ఏం చేస్తుందంటే, దాని కలిగినటువంటి ముళ్ళ ద్వారా అది ఏం చేస్తుందంటే పొడి చేస్తా ఉంది. ఏ చెట్టును కూడా దాని కంటే పైగా ఉండకుండా దాని నీడలో ఉన్న ఏ చెట్టు అయినా సరే, దాని కింద ఉన్న ఏ చెట్టు అయినా సరే ఫలించదు. ఫలించినా కానీ ఎదగదు, ఎదిగినా కానీ అభివృద్ధి చెందదు. అదే అంటుంది ఇక ముళ్ళ పొద ఏమని మాట్లాడుతా ఉన్నదంటే, మీరు నాకు నీడ కిందికి రండి, నేను మీకు నీడనిస్తాను అంటుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇది శరీరేచ్ఛలు ఏ రీతిగా ఉన్నాయో శరీరక ఆకర్షణలు ఆకర్షించబడుతా ఉన్నాయి, ఆకర్షిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ నీడను మనం ఆలోచన చేసినప్పుడు ఈ ముళ్ళ పొద అన్నది సాతాను యొక్క నీడగా మనము గమనించాలి, సాతాను నీడగా మనము భావించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుడు ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గరికి రండి, ఇవి చూడండి ఎలా ఉన్నాయో, అవి చూడండి ఎలా ఉన్నాయో, కన్నులకు ఎంత రమ్యముగా ఉన్నది, నీవు ఈ ఫలమును తిను, ఈ ఫలము నువ్వు తింటే నీవు దేవత వలె అయిపోతావు, నీవు ఈ రకమైన జీవితాన్ని జీవించు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, ఈ యొక్క లంచము తీసుకుంటే తీసుకో, నీవు అభివృద్ధి అవుతావు కదా, నీవు నా నీడ కిందికి రా, నా నీడ కిందికి రా. నువ్వు పాపము చేస్తున్నా, అబద్ధం మాట్లాడినా, నువ్వు ఏదైతే నీవు జీవించినప్పటికీ కూడా నేనేం చేస్తావు, నేను అభివృద్ధి చేస్తాను అంటుంది. కానీ పాపము యొక్క ఫలితము మరణం, పాపము యొక్క ఫలితము నిత్య అగ్ని, నిత్య శిక్ష. అందుకే ఈ మూల పొద అంటుంది, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా నీడలోనికి రా, నేను మీకు నీడనిస్తాను, విశ్రమింపజేస్తాను అంటుంది. అంటే ఇది ఈ లోకానుసారమైన నీడ, సాతాను నీడగా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఈ నీడలో ఉన్నట్లయితే పాము పడగ నీడ కింద కప్ప ఎంతసేపని బ్రతకగలదు? పాము పడగ నీడ కింద కప్ప ఎంతసేపని బ్రతుకుతా ఉంది? ఎక్కువసేపు బ్రతకదండి. చూసినంతసేపు చూస్తుంది, నీడని ఇచ్చినంతసేపు ఇస్తుంది, విశ్రమింపజేస్తుంది. అలా అది కళ్ళు మూసిన వెంటనే ఇది మింగేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుడు కూడా అంటే, నువ్వు ఏ రకమైనటువంటి నీడను కోరుకుంటూ ఉన్నావో, ఏ రకమైన పరిస్థితులను నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావో, ఇప్పటికే దాని చెరలో నీవు చిక్కుబడిపోయావేమో, నేడే ఆ యొక్క చెరలో నుండి, ఆ యొక్క ముళ్ళ పొదలనే శరీర ఆశలు, శరీర ఇచ్ఛలు, శరీర ఆకర్షణలకు నీవు లోనైపోయావేమో, ఆ నీడ కింద నీవు విశ్రమిస్తున్నావేమో, ఈ నీడ చాలా బాగుంది అని అనుకుంటున్నావేమో, ధనాశ, పేరాశ ఇవన్నీ కూడా నీవు కలిగి బ్రతుకుతూ ఉన్నావేమో, ఆ యొక్క మత్తులో నీవు ఆ నీడలో దాగి ఉన్నావేమో. ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఇవన్నీ కూడా సాతాను కల్పించే పద్ధతులై ఉన్నాయి, వాడి నీడై ఉన్నాయి. శరీరాశలు, నేత్రాశలు, శివపు డంబాలు ఇవన్నీ కూడా ముళ్ళ పొద యొక్క నీడ ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ఉన్నాయి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈరోజు నీవు ఏ నీడలో ఉన్నావు? ఓ మానవా, ఏ నీడలో నీవు ఉన్నావు? ముళ్ళ
పట్టణములో కురిపించకుండా మానుకున్నప్పుడు ఈ యోనా దేవుని మీద బాధపడుతూ ఉన్నాడు, దేవుని మీద కోప్పడుతూ ఉన్నాడు. నేను అనుకున్నాను ఇదే జరుగుతుంది అని. ఆయన ఏమి చేయడు అనుకున్నాను, ఆయన ఏమి చేయడని నేను తర్షీషునకు ఓడ కేవు తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఈయన నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈయన ఏమి చేయడని నాకు తెలుసు, ఈ పట్టణాన్ని కాపాడుతాడని నాకు తెలుసు, కానీ వ్యర్థముగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని దేవుని సన్నిధిలో మాట్లాడుతా ఉన్నాడు, బాధపడుతా ఉన్నాడు. ఆ పట్టణం నాశనం కాకుంటుంది, ఆ పట్టణం నాశనం అవ్వకుంటుంది అని అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతా ఉన్నాడు. యోనా, నీవెందుకు బాధపడుతూ ఉన్నావో, నీవెందుకు వేదన చెందుతూ ఉన్నావో, నువ్వు ఎందుకు కోప్పడుతూ ఉన్నావో అని మాట్లాడుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి సొర చెట్టును ఆయన మొలిపింపజేశాడు. ఆయన బాధను చూసి, ఆయన వేదన చూసి, ఆయన కోపాన్ని చూసి అక్కడ ఒక సొర చెట్టును మొలిపించి ఆ సొర చెట్టు నీడ కింద యోనాను విశ్రమింపజేస్తా ఉన్నాడు. ఏ రీతిగా అయితే సొర చెట్టును దేవుడు అక్కడ ఏర్పరిచాడు, అదే రీతిగా సొర చెట్టును మొదల్లోకి ఒక పురుగును పంపించాడండి. ఆ పురుగు ఏం చేసిందంటే సొర చెట్టును కొరికేసింది, సొర చెట్టు వేర్లను తినేసినప్పుడు ఆ చెట్టు అంతయు కూడా ఎండిపోవడం ప్రారంభించింది. ఆ చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు ఎండిపోయినప్పుడు ఆ చెట్టు కింద ఉన్నటువంటి యోనాకు ఆ ఆకులు ఎండిపోగా తూర్పు గాలిని దేవుడు విసరింప చేయగా ఆ వేడికి ఆ చెట్టు అనేది ఎండిపోయినప్పుడు యోనా దాని కింద ఉన్నాడు, విశ్రమిస్తూ ఉన్నాడు, సేద తీరుతూ ఉన్నాడు, పరుండి ఉన్నాడు. అక్కడ ఆయన ఉండి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క పట్టణాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రక్రియ అంతా జరిగినప్పుడు ఆ పురుగు తిన్న తర్వాత అతడు ఆ సొర చెట్టు మీద కోప్పడుతూ ఉన్నాడు. ఇప్పుడు సొర చెట్టు మీద కోప్పడుతా ఉన్నాడు. సొర చెట్టుకి ఆయన నీళ్లు పోసాడా? లేదే. అది ఫలించినట్లు ఆయన దాని బాగుందని చూశాడా? లేదే. మరి అంత దానికే ఆయనకు ఎందుకంత బాధ, ఎందుకంత కోపము? అదే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. యోనా, ఓ యోనా, నీవు ఈ సొర చెట్టు విషయమై ఎందుకంత కోపగిస్తున్నావు, ఎందుకు ఆగ్రహిస్తున్నావు, సొర చెట్టును ఎందుకు దూషిస్తూ ఉన్నావు అన్నప్పుడు ఇది నాకు నీడనివ్వాలని నేను ఎంతో ఆశపడ్డాను, నీడనిచ్చింది, ఒక్క రోజులోనే ఇది ఎండిపోయింది అని దేవునితో సమాధానం ఇస్తా ఉన్నప్పుడు యోనా, నీవు దాని కొరకు కష్టపడలేదు, దాన్ని విత్తలేదు, దానికి నీరు పోయలేదు, దాన్ని నీవు ఎదిగింపజేయలేదు, దాన్ని ఫలించడం నువ్వు ఏ రకంగా నువ్వు కష్టపడలేదు. అయినప్పటికీ నీవు దాని నీడ కింద విశ్రమించావు, ఆనందించావు. ఇప్పుడు అది నశించిపోయేసరికి, అది ఎండిపోయేసరికి నువ్వు దాని మీద కోపడుతున్నావే. ఈ నినివే ప్రజలు కూడా అలా కాదా? ఈ నినివే ప్రజలను కన్నవాడిని నేను, వారిని నిర్మించిన వాడను నేను, ఈ భూమి మీద వారిని కలగజేసిన వాడను నేను కాదా? నా పోలిక చొప్పున నా స్వరూపంలోనికి నేను వారిని కలగజేసిన వాడను నేను కాదా? స్త్రీ పురుషులుగా నిర్మించిన వాడను నేను కాదా? అలాంటి ఈ పట్టణంలో వారు తెలియక వారు చేసిన పాప ఫలితంగా వారు ఆ యొక్క ఉగ్రతకు వారు పాత్రలు కాగా, నేను బోధించిన సంగతులను వారికి బోధించినప్పుడు వారు మారు మనసు పొందినప్పుడు నేను వారికి కలగ చేయాలనుకున్న కీడును చేయక మాని ఉండగా నీవెందుకంత బాధపడుతూ ఉన్నావు? సొర చెట్టు విషయంలో నీవు బాధపడుతున్నావే. అలాంటిది ఈ ప్రజలు 120,000 మందిగా, ఇంచుమించు 120,000 మంది ప్రజలు, అధిక ధన సంపద, అధిక పశు సంపద ఎంతో ఉంది కదా. ఈ పట్టణము నాశనమై పోవాలని నీవు ఎందుకు కోరుకుంటున్నావు అంటే, ఈ సొర చెట్టు నీడ అనేది తాత్కాలికమైనటువంటి నీడగా మనం భావించాలి. తాత్కాలికమైనటువంటి జీవితం. ఈ లోకంలో ఉన్నటువంటి వారు, మన బంధువులైతేనేమి, మన స్నేహితులైతేనేమి, మన వారైతేనేమి, ఎవరైనా సరే తాత్కాలికమైనటువంటి జీవితం, తాత్కాలికమైనటువంటి అనుబంధాలు, ఇవన్నీ కూడా గడ్డి పువ్వు లాంటి మన బంధాలు. అవి పువ్వు వికసిస్తుంది, తర్వాత వాడిపోతుంది. అలాంటి తాత్కాలికమైన బంధాలు
కోసం నీవు నేను పరిగెడి అలసి వేసారిపోయామా? ఒకవేళ వారు ఉన్నారు కదా మాకు అనే ధైర్యం, ఆ ధైర్యంతో బ్రతుకుతూ ఉన్నామా? ఆ ధైర్యంతో బ్రతికి వారిని ఆశ్రయించినప్పుడు, వారి దగ్గరికి చేరినప్పుడు వారు నిన్ను దూషించారా? నిన్ను వెలివేశారా? మీ దగ్గర ఏమీ లేదు కదా అని వారు నిన్ను త్రోసిపుచ్చారా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి నీడ అనేది సొరచెట్టు నీడ, తాత్కాలికమైనటువంటి నీడగా మనము భావించాలి. ఈ సొరచెట్టు వాడిపోయినట్లే ఈ బంధాలు, ఈ స్నేహాలు, ఈ యొక్క జీవితం అంతయు కూడా వాడిపోతుంది. ఈ బంధాలన్నీ కూడా ఓడిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే సొరచెట్టును ఆయన నిర్మించలేదు, సొరచెట్టును ఆయన విత్తలేదు, నీరు పోయలేదు, ఫలించినట్లు అతను కష్టపడలేదు. కానీ దాని విషయమైన బాధపడుతున్నాడు, కోపగించుకుంటున్నాడు. అలాంటిది జీవము గల దేవుడు నిన్నులను నిర్మిస్తే, జీవము కలిగిన దేవుని చేతుల మనము నిర్మించబడిన మనము నశించుకోవడం ఆయనకి ఎంత మాత్రము ఇష్టము లేదు. అందుకే తాత్కాలికమైనటువంటి ఈ లోక ఆశలు, ఈ లోక బంధుత్వాలు, ఈ లోక స్నేహాలు, ఈ లోక అనుబంధాలు, ఈ లోక ప్రేమలు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇవన్నీ కూడా ఈ రోజు ఉంటాయి, రేపు అంతరించిపోయేవిగా ఉన్నాయి. సొరచెట్టు ఏ రీతికైతే మొలచి ఎండిపోయి వాడిపోయిందో, ఈ లోక బంధాలన్నీ కూడా ఎండిపోయి వాడిపోయే లాంటి బంధాలు. ఈ సొరచెట్టు నీడ కింద యోనా ఎంతసేపు విశ్రమించలేదు, ఎంతసేపు ఆనందించలేకపోయాడు. ప్రియమైన దేవునికి పెట్టారా, ఇలాంటి వారు నేటి పరిస్థితుల్లో మన సంఘాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మన సంఘాలలో కూడా ఇలాంటి వారు ఎందరిని మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే సొరచెట్టు నీడలో ఉన్నటువంటి యోనా ఆ యొక్క పట్టణానికి సువార్తను ప్రకటించిన తరువాత ఆ పట్టణము నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ పట్టణం ఏ రీతిగా నశించిపోతుందో కోరుకుంటూ ఉన్నాడు. ఒకే నోటితో ఆయన ఏమన్నాడు? సువార్తను ప్రకటించాడు, మారు మనస్సు పొందండి అన్నాడు. కానీ అదే నోటితో, అదే ఆలోచనతో ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ పట్టణం ఏ రీతిగా నాశనం అయిపోతుందో చూద్దాము అనుకుంటూ ఉన్నాడు. ఇలాంటి వారు మన మధ్యలో ఉన్నారా? ఇలాంటి వారిని మనము చూస్తూ ఉన్నామా? ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నీ మధ్యలో ఎవరైనా ఇలాంటి వారు నీకు తారాస పడుతూ ఉన్నారా? ఇలాంటి వారిని ఆలోచనలు కలుగుతూ ఉన్నారా? వారితో తస్మాత్ జాగ్రత్త. దైవజనమా, వారి విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవుని వైపు నీవు త్రిప్పు. నీ యొక్క హృదయాన్ని, నీ ఆలోచనలను నీవు దేవుని వైపు త్రిప్పు. ఈ లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు, స్నేహాలు, ప్రేమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీ దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే. స్వార్థపూరితమైన స్నేహం, స్వార్థపూరితమైనటువంటి బంధుత్వాలు, నీ కలిమిలో, నీ లేమిలో విడిచిపెట్టిపోయే స్నేహాలు, విడిచిపెట్టబడే బంధుత్వాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సొరచెట్టు నీడను పోలి ఉన్నాయి. ఒకవేళ నీవు ఈ సొరచెట్టు నీడ కింద ఉన్నట్లయితే ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. మూడవదిగా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై యెహోవా, ఇతరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థించును. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఏమైనా దేవునికి పెట్టారా? ఇక్కడ ఏలియా అనే ఒక భక్తుడిని మనము గమనిస్తూ ఉన్నాం. ఇతడు బదరీ అనే వృక్షము నీడ క్రింద
సేద తీరుతూ ఉన్నాడు, పడుకొని ఉన్నాడు, మరణాపేక్ష కలిగిన వాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే ఈ మరణాపేక్ష ఏ రీతిగా వచ్చిందంటే, అంతకు ముందు రోజే 850 మంది దేవునికి వ్యతిరేకముగా ఉన్న ప్రవక్తలను, బయలు యొక్క ప్రవక్తలను, బయల్సేబు యొక్క ప్రవక్తలందరినీ కూడా సర్వనాశనం చేశాడండి. మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య నివసిస్తారు, మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య జీవిస్తారు. ఈ దేవుడు ఆ దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అని, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడు సత్య దేవుడు అని ఎంత కాలము 2 తలంపుల మధ్య మీరు బ్రతుకుతారు. నేడు రండి, మీరు రండి. ఏ దేవుడు నిజమైన దేవుడు? బయలు నిజమైన దేవుడా? బయల్సేబు నిజమైన దేవతనా? బయలు నిజమైన దేవతనా? లేదా నేను నమ్ముకున్న యెహోవా దేవుడు నిజమైన దేవుడా? రోషం కలిగిన దేవుడు ఎవరు? రండి అని ఆ దేశ ప్రజలందరినీ పిలిచినప్పుడు వారు వెళ్ళినప్పుడు నిజమైన దేవుణ్ణి, రోషము కలిగిన దేవుణ్ణి వారికి కనపరిచాడు. వారికి కనపరిచి అబద్ధపు ప్రవక్తలను, అబద్ధ దేవత యొక్క ప్రవక్తలందరినీ సమూలముగా నాశనము చేశాడండి. మీ దేవుడు ఎక్కడున్నాడో ప్రార్థించండి అని బలిపీఠం మీద బొక్కి అర్పణాన్ని అర్పించినప్పుడు ఆ అర్పణాన్ని నిప్పుతో అంటించకూడదు, ఆ నిప్పును రాజేయకూడదు. నిప్పు చేయకుండా మీరు ప్రార్థన చేస్తే బయలు నిజమైన దేవత అయితే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే బయలు ఈ యొక్క బలిని దహించి వేయాలి, ఈ అర్పణాన్ని దహించి వేయాలి అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రార్థన చేయండి అన్నప్పుడు ఈ బయలు భక్తులందరూ కూడా, ఆ యొక్క ప్రవక్తలందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉన్నాడు, బయలా బయలా మేము ఇక్కడ నిలబడి ఉన్నాం, నీ పక్షం మేము నిలబడి ఉన్నాం, ఇన్ని రోజులు మేము సేవించుచున్నాం, నీ కొరకు మేము అర్పణలు చేశాం, నీ కొరకు మేము ఇక్కడ నిలబడినాం. ఇప్పుడు తాడు పేడు తేల్చుకునే పరిస్థితి వచ్చింది. మేము అగ్ని చేత ఈ యొక్క ఈ యొక్క బలిని, ఈ యొక్క అర్పణాన్ని దహించి వేయకుండా నీవు నీ అగ్ని గంధకములను కురిపించి ఈ యొక్క బలిని నీవు అర్పణని దహించి వేయి అని వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. వారు గీపెడుతున్నారు, వస్త్రములను చించుకుంటున్నారు, వారి యొక్క శరీరాలను కోసుకుంటున్నారు, కొరడాలతో కొట్టుకుంటున్నారు. ఎంతగానో భయంకరముగా ఒక భయంకర వ్యధను అక్కడ తలపిస్తూ ఉన్నట్లు మనం గమనిస్తా ఉన్నాం. అంత అరిచినప్పటికీ కూడా వాడు పలకడము లేదు, వారు పలకడము లేదు. బయలా ఎక్కడున్నావు అంటే ఏలియా గారు అంటారు, వాడు ప్రయాణం అయిపోతున్నాడేమో, వాడు పరిండి ఉన్నాడేమో, వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి మీరు గట్టిగా మాట్లాడండి, పిలవండి అని ఏలియా ఒక పక్కన వారిని రెచ్చగొడతా ఉన్నప్పుడు వారు ఆ రీతిగా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఒకవేళ పని ఉన్నావేమో ఆ మొర విను అని ఆయన వారందరూ కూడా, బయలుకు సంబంధించినటువంటి ప్రవక్తలందరూ కూడా, ఆ యొక్క అబద్ధ ప్రవక్తలందరూ కూడా, అష్టారోత దేవతకు సంబంధించిన ఆ యొక్క ప్రవక్తలందరూ కూడా ఇంచుమించు 400 మంది, ఇంకా 450 మంది మొత్తం కలిసి 850 మంది బయలు యొక్క ప్రవక్తలు, అష్టారోత దేవత యొక్క ప్రవక్తలు వీరందరూ కూడా దేశంలో నిలబడి ప్రార్థిస్తా ఉన్నారు, శరీరాన్ని కోసుకుంటూ ఉన్నారు, గీ పెడుతూ ఉన్నారు, వస్త్రములు చించుకుంటున్నారు, బూడిద చల్లుకుంటున్నారు. ఎన్ని విధాలుగా ప్రయాసపడినా, ఎన్ని విధాలుగా వారు చేసినా గానీ వారి ప్రార్థనకు ఫలితం లేకపోయింది. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన చేశారు, అయినా కానీ ఎలాంటి ఫలితం లేదు, ఎలాంటి అగ్ని రాలేదు, ఎలాంటి అగ్ని దిగలేదు. కానీ ఇప్పుడు అంటూ ఉన్నాడు ఏలియా, ఇప్పుడు నా వైపు తిరిగి రండి, ఇటువైపు రండి, మీరెన్నాళ్ళు 2 తలముల మధ్య జీవిస్తారు. ఇప్పుడు వారు ప్రార్థన చేశారు, ఆ బలి, ఆ యొక్క అర్పణము ముక్తి కాలేదు, అర్పణాన్ని దహించి వేయలేదు వాళ్ళ దేవుడు. నిజమైన దేవుడు, రోషం కలిగిన దేవుడిని నేను మీకు చూపిస్తాను, రండి, ఈ బలిపీఠాన్ని తీసివేయండి. నేను బలిపీఠాన్ని కడతానని బలిపీఠాన్ని కట్టాడు, బలిపీఠాన్ని కట్టి వారి యొక్క ఎత్తును వధించి ఆ యొక్క బలిపీఠం మీద ఈ యొక్క బలి అర్పణగా దాన్ని ఉంచినప్పుడు రండి, నీళ్లు తీసుకొని రండి, నీళ్ళు మీరు ఎన్నైతే కుమ్మరిస్తారో నీళ్ళని కుమ్మరించి వేయండి
అని నీళ్లు కుమ్మరించాడు. ఆ యొక్క బలిపీఠం అంతయు కూడా నిండిపోయింది. ఆ చుట్టుపక్కలంతయు కూడా ఆ బలిపీఠం నిండిపోయి నీళ్ళంతయు కూడా నిండిపోయి ఉన్నాయి. నీళ్ళని కూడా ఆగిపోయి ఉన్నాయి. అలాంటి బలిపీఠం మొత్తము దూరమారిపోయింది. అలాంటి బలిపీఠం మీద ఈ యొక్క అర్పణాన్ని ఉంచినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా నిజము కలిగిన నిజమైన దేవుడు ఎవరో, జీవము కలిగిన దేవుడు ఎవరో నీ ప్రజలు గుర్తెరుగులాగున్నా నీవు నిజము కలిగిన నిజమైన దేవుడవు, రోషము కలిగిన దేవుడు అని నేను నమ్మిన రీతిగా నీవు నన్ను ఏర్పరచుకున్న రీతిగా నీవు నన్ను ఏ రీతిగా అయితే నీవు ఒక సాధనముగా వాడుకుంటున్నావో అదే రీతిగా ఈ ప్రజలు వీరి కన్నులు తెరవబడాలి, వీరి మనోనేత్రములు తెరవబడాలి. నిజమైన దేవుడు ఎవరో మీరు రుచి చూడాలి, తెలుసుకోవాలి, వీరి మనోనేత్రములు తెరవాలి. కావున నీవు ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించడం అని ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు జనులందరూ చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రవక్తలందరూ కూడా నిలబడి ఉన్నారు. అదే జనులందరూ కూడా నిలబడి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించినప్పుడు ఆ బలిపీఠం అంతా కూడా బుక్కి పాలైపోయింది. అర్పణమే కాకుండా బలిపీఠం కూడా బుక్కి అయినట్టు మనం గమనిస్తా ఉన్నాం. ప్రేమైన దేవునికి బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. అలాంటి నిజమైన దేవుణ్ణి, రోషం కలిగిన దేవుణ్ణి పూజిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఏలియా, ఆ జనులందరూ, ఆ దేశ ప్రజలందరూ ఇన్నాళ్ళు మమ్మల్ని మభ్యపెట్టినటువంటి ఈ యొక్క బయలు ప్రవక్తలు ఒక్కరు కూడా మిగలకూడదు. ఒక్కరు కూడా ఈ ఆశ్రమం సంబంధించిన ప్రవక్తలందరూ కూడా ఒక్కరు కూడా ఉండకూడదు అని అందరిని పట్టుకొని సమూలముగా నాశనం చేసినట్టు మనం గమనిస్తా ఉన్నాం. అందరినీ కత్తి చేత అందరిని నరికినట్లు మనం గమనిస్తా ఉన్నాం. దేవునికి పెట్టారు. ఈ యొక్క ఏలియాని ఏ రీతిగా చంపాలి అని కంకణం కట్టాడు. వర్తమానాన్ని పంపించింది, రేపటికి ఇదే సమయానికి నీ ప్రాణము నీ చేతిలో ఉండదు, నీ ప్రాణాన్ని చేజిక్కించుకుంటా అని ఆ యొక్క బయలు, ఆ యొక్క బయలు పక్షంలో ఉన్నటువంటి ఆ యొక్క యెజబేలు ఏం చేస్తా ఉందంటే వర్తమానాన్ని పంపింది ఏలియాకు. ఆ యొక్క వర్తమానాన్ని పంపినప్పుడు ఆ యెజబేలు పంపిన వర్తమానానికి లొంగిపోయిన, భయపడిన ఈ యొక్క ఏలియా పరుగులు తీస్తూ పారిపోతూ వెళ్ళి ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఒక బదరీ వృక్షం అనే చెట్టు నీడకి వెళ్ళిపోయాడండి. ఈ బదరీ అనే వృక్షము చెట్టు కింద కూర్చొని సేద తీరుతా ఉన్నాడు. అక్కడ విశ్రమిస్తూ ఉన్నాడు. అక్కడ పరుండి ఉన్నాడు. అక్కడ ఉండి మరణాపేక్ష కలిగి ఇతడు జీవిస్తూ ఉన్నాడు. మరణాపేక్ష కలిగి, దేవా ఈ జీవితం నాకు ఇక చాలు, నేను నా పితరులకు నేను ఎక్కువగా ఏమి జీవించలేదు కాబట్టి నేను ఈ యొక్క జీవితం నాకు చాలు అని ఆ చెట్టు కింద కూర్చుని మరణాపేక్ష కలిగి ఇతడు జీవిస్తూ ఉన్నాడు. ఏమైనా దేవునికి బిడ్డలారా, ఈ యొక్క బదరీ వృక్షం అనే నీడ, చెట్టు నీడ ఏ రకమైన నీడ అని మనం గమనించాలి అంటే నిరుత్సాహంతో కూడినటువంటి నీడ, మరణ భయము కలిగినటువంటి నీడ, శత్రువు చంపుతాడు అనేటువంటి శత్రువు గురించి ఆలోచించి భీతి కలిగినటువంటి నీడ. ఈ నీడ బదరీ వృక్షం యొక్క నీడ. ఒకవేళ నీవు ఈ నీడలో ఉన్నావేమో, నీవు బలవంతుడవే, నీవు శక్తివంతుడవే. ఒకప్పుడు నీవు ఎంతగానో ఒకరు నిన్ను చూస్తే భయపడేవారే, నీ పేరు చెప్తే 100 మంది కదిలేవారే. ఈరోజు నిన్ను వదిలిపెట్టారు. వారు నీ వారే, నిన్ను ప్రేమించేవారే, నిన్ను ఆదరించాల్సిన వారే నిన్ను విడిచి నీ పైన వారు శత్రువులు అయిపోయారా? నిన్ను చంపాలని ఎదురు చూస్తూ ఉన్నారా?
నీ కొరకు వారు వెంటాడుతూ వెనకొచ్చు ఉన్నారా? ఒకవేళ ఇలాంటి ప్రాణ భయంలో నీవు ఉన్నట్లయితే, అలాంటి ప్రాణ భయములు ఏమి లేకపోయినా గానీ మీ విరోధి అయిన అపవాది వాడికి సమయం కొద్దిగా ఉంది కదా అని గర్జించు సింహమోనే ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుతూ ఉన్నాడే. సాతాను యొక్క భయం, వాడి యొక్క గర్జన యొక్క భయం, వాడు మృంగుతాడేమో అని భయం. ఒకవేళ శారీరకంగా ఎవరైనా నిన్ను హింసిస్తూ ఉన్నారేమో, ఒకవేళ నీవు వారి యొక్క నీడకు చేరినప్పుడు వారి నీడలో అయితే బాగుంటుందని నువ్వు అనుకున్నప్పుడు వారు నీకు ఆశ్రయించిన వారే నీ మీద ఏదో రకమైనటువంటి అత్యాచారానికి పాల్పడేటువంటి పరిస్థితుల్లో, నిన్ను నమ్మబుచ్చి నిన్ను తనకి చేర్చుకున్న వారే నీ ధనాన్ని అంతటిని వారు దోచుకొని నిన్ను గాయపరిచినటువంటి పరిస్థితుల్లో, నీవు ఎవరి నీడ కిందకి వెళ్ళావో ఆ నీడ కింద వారు నిన్ను చేర్చుకొని ఆ నీడ కింద వారు మరణాపేక్ష కలిగి నిన్ను చంపాలి. నిన్ను అడ్డు తొలగించుకుంటే మాకు ఇంకా ఏమి కూడా నీవు అడ్డు లేవు కదా, కలిగి ఉన్నదంతా కూడా మాదే అని వారు కలిగి ఉన్నారేమో. అలాంటి మరణ భయములో, అలాంటి భీతిలో, అలాంటి శత్రు భయములో నీవు ఉన్నావేమో. అలాంటి అలాంటి నిరుత్సాహంలో నీవు ఉన్నావేమో, నిరాశ నిరుత్సాహంలో నీవు ఉన్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ నీడ బదరీ వృక్షపు నీడ. ఏలియా రోషం కలిగిన వాడే, రోషంగా సేవ చేసినటువంటి వాడే, కానీ ఒక స్త్రీకి భయపడతా ఉన్నాడు. ఒక స్త్రీ నిన్ను చంపుతాను అన్న దానికి భయపడి పరుగులు తీస్తా ఉన్నాడు. రోషంగా దేవుని పక్షాన్ని నిలబడి 850 మంది అబద్ధ ప్రవక్తలను, బయలు దేవత యొక్క ప్రవక్తలందరినీ కూడా సమూలముగా చేత పట్టుకుని వారందరినీ తెగనరికాడే. 2 తలపుల మధ్య నివసించినటువంటి ఆ యొక్క ప్రజలందరినీ కూడా దేవుడు నిజమైన దేవుడు అని వారికి కనపరిచాడే. అలాంటి భక్తుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవునికి పక్షం నిలబడిన ఈయన ఒక యెజబెలు అనే ఒక శక్తివంతమైనటువంటి స్త్రీ చెప్పి ఆమెకు భయపడి పరుగులు తీస్తూ బదరీ వృక్షం నీడకి చేరిపోయాడండి. ఇక్కడ మనం ఆలోచించినటువంటి 3 నీడలు కూడా ఒకే రకమైన నీడలుగా మనం గమనిస్తాం. ముళ్ళ పొద నీడ, తర్వాత సొరచెట్టు నీడ, అని తర్వాత బదరీ వృక్షపు నీడ. ముళ్ళ పొద నీడ ఏం చేస్తా ఉన్నదంటే, అది నిన్ను ఆకర్షిస్తుంది. నిన్ను ఆకర్షించి ఈ పని చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాము, కానీ పాపము వలన ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చే జీవితం మరణం. అంటే ఈ యొక్క ముళ్ళ పొద నీడ ఏ రకమైన నీడ అంటే, అది సాతాను అనే పాము పడగ నీడ. పాము పడగ నీడ కింద కప్ప ఎంతకాలము జీవించదండి. అదే రీతిగా సాతాను నీడ, ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఆ యొక్క విత్తనాన్ని మొలవనిచ్చిన ఎదగనిచ్చిన ఫలింపనివ్వవు. ఆ ముళ్ళ పొద నీడ అలాంటిది. ఒకవేళ ఆ ముళ్ళ పొద నీళ్ళలో నీవు ఉన్నావా, ఒకసారి ఆలోచించుకో. ఆ ముళ్ళ చెట్టు పొద నీళ్ళలో నుండి బయటికి రా. రెండవదిగా సొర చెట్టు నీడ. ఈ నీడ తాత్కాలికమైనటువంటి నీడ, అశాశ్వతమైనటువంటి నీడ. ఈ నీడ ఏం చేస్తుందంటే నిన్ను గాయపరుస్తుంది. పైకి పచ్చగానే ఉంది. ఆ యొక్క పట్టణాన్ని చూసినప్పుడు, ఆ దేశాన్ని చూసినప్పుడు యెహోవా కోట వలె ఉంది. కానీ ఏమైపోయింది? ఆ పట్టణం అంతా కూడా చెడిపోయింది. ఆ పట్టణాన్ని ఆశ్రయించినటువంటి లోతు ఏమైపోయాడు? చివరికి తన జీవితంలో ఒక ఘోరమైన స్థితిలోనికి అతడు వెళ్ళినట్టు మనం గమనిస్తా ఉన్నాం. ఈ రకమంతా ఇదంతా కూడా తాత్కాలికమైనది. శరీరాశ, నేత్రాశ, జీవపు డమం కలిగినటువంటి ఈ యొక్క నీడలు ఏమన్నీ కూడా తాత్కాలికమైనటువంటి నీడ, అశాశ్వతమైనటువంటి నీడ. ఈ నీడ అనేది మనం గమనించినప్పుడు ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, స్నేహాలు, ప్రేమలు ఇవన్నీ కూడా
శాశ్వతమైనవి, ఇవన్నీ కూడా స్వార్థపూరితమైనవి. అందుకే ఈ యొక్క సొర చెట్టు నీడ కింద మనం ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి ఆలోచించు, నీ జీవితాన్ని పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ఆ నీడను కాదని బయటికి రాగలవా? దాని తర్వాత పదరి వృక్షపు నీడ. ఈ నీడ అనేది భయంతో కూడినటువంటి నీడ, నిస్సందేహమైనటువంటి నీడ, నిరుత్సాహం అనే నీడ, భయము కలిగినటువంటి నీడ, పిరికితనము కలిగినటువంటి నీడ, మరణ భయము కలిగినటువంటి నీడ. ఇలాంటి లక్షణములు కలిగినటువంటి నీడలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. చివరిగా 4వ నీడ కిందకి వద్దాం. 4వ నీడ పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ పరమగీతంలో జయల్దారు అనే వృక్షపు నీడ మనం కనిపిస్తుంది. జల్దరు వృక్షపు నీడ. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుండి, అతని ఫలము నా జిహ్వకు మధురము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ జల్దరు అనే వృక్షపు నీడ ఏమై ఉన్నదంటే, చెట్లన్నీ నీడలో కంటే ఈ జల్దరు అనే వృక్షం అనేది చాలా గొప్పది. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్న రీతిగా ఈ చెట్లన్నిటి కంటే ఈ జల్దరు వృక్షము యొక్క నీడ చాలా మంచిది, చాలా గొప్పది. అది నీడ ఇవ్వడమే కాకుండా అది ఫలిస్తుంది, ఫలించి ఆ ఫలములను నీకు భుజింపజేస్తూ ఉంది. ఈ జల్దరు వృక్షం అనేది యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నది. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క కన్య అయినటువంటి ఈమె మాట్లాడుతూ ఉన్నది, శూలమిది చెప్తా ఉన్నది. ఈ యొక్క వృక్షములన్నింటిలో కంటే, ఈ అడవిలో ఉన్నటువంటి వృక్షములన్నింటికంటే ఈ జల్దరు వృక్షము చాలా గొప్పది. ఈ వృక్షపు నీడ కిందకి నేను వచ్చాను. ఈ వృక్షపు నీడ కిందకి నేను వచ్చినప్పుడు చాలా హాయిగా, నెమ్మదిగా, సంతోషముగా ఉన్నది. అదే కాక నేను దీని యొక్క వృక్ష ఫలమును నేను తింటూ ఉన్నాను. ఈ వృక్షము నాకు ఫలములను ఇస్తుంది. తర్వాత పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అంటుంది. పురుషులలో కంటే, పురుషులలో ఎంతమంది ఉన్నటువంటి వారి పురుషుల కంటే శ్రేష్టమైనటువంటి నా ప్రియుడు, శ్రేష్టమైన వాడు నా ప్రియుడు, ధవల వర్ణుడు నా ప్రియుడు, రక్తవర్ణుడు, 10,000లో ఆయన అతి కాంక్షణీయుడు. అందుకే ఎంతమంది పురుషులు ఉన్నా గాని, ఎంతమంది వారు ఉన్నా గాని, ఈ లోకంలో ఎంతమంది ఉన్నవారు కానీ నా పురుషుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ఆయన శ్రేష్టమైన ఈ జల్దరు వృక్షమును పోలి ఉన్నటువంటి వాడు. ఈ జల్దరు అనే వృక్షం అనేది యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నది. ఈ వృక్షపు నీడ కిందకి నీవు వచ్చినట్లయితే, ఆయన నీడను నీవు విశ్రమించినట్లయితే, ఆ నీడలో ఆనందము, సంతోషము, దుఃఖం అనేది ఉండదు. నిరుత్సాహం లేదు, నిస్సహాయత లేదు, భయము లేదు. ఆ నీడ కిందకి నీవు రాగలవా? సొరచెట్టు నీడ తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. ఈ జల్దరు నీడ శాశ్వతమైనది. నేను తోసివేసేది కాదు. నీవు ఆ నీడ కింద ఉంటే నీవు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, ఫలములను ఇస్తావు. ఆ నీడ కిందకి నీవు రాగలవా? సొరచెట్టు నీడ, అది సొరచెట్టు నీడ తాత్కాలికమైనది. ఈ లోక స్నేహము తాత్కాలికమైనది. ఈ లోక ప్రేమలు అశాశ్వతమైనవి. అవి రుచి చూసేంత వరకే, అది నిన్ను అనుభవించేంత వరకే, నిన్ను కోరుకునేంత వరకే, నిన్ను పొందుకునేంత వరకే ఉండేటువంటి ప్రేమలు. ఈ ప్రేమలన్నీ కూడా ఒకనొక సందర్భంలో చెదరిపోయే ప్రేమలు. స్నేహం అంతయు కూడా అశాశ్వతమైనటువంటి స్నేహములు. బంధత్వాలు, బాంధవ్యాలు కూడా అశాశ్వతమైనవి, స్వార్థపూరితమైనవి, కుట్రపూరితమైనటువంటి ఇవన్నీ కూడా. కానీ ఈ యొక్క సొరచెట్టు నీడ అశాశ్వతమైనటువంటి నీడ.
కానీ చెల్దరు అనే వృక్షం నీడ కిందకి నీవు రాగలిగితే ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకు మరణించాడు, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నదంతా కూడా ఆయన మూలముగా కలిగిన వాక్యం బోధిస్తూ ఉంది. చెల్దరు నీడ కిందకి నీవు రాగలవా? చెల్దరు వృక్షం కిందకి నీవు రాగలిగినట్లయితే సంతోషము, సమాధానము, ఆనందము నీ హృదయంలో, నీ జీవితంలో నీవు పొందుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, ముళ్ళ పొద నీడలో నీవు ఉన్నావేమో, శరీరాశల నీడలో నీవు ఉన్నావేమో, లోక ఆశల నీడలో నీవు ఉన్నావేమో, నీ కళ్ళకు రమ్యమైన వాటిని నీవు ఆశ్రయించి ఉన్నావేమో, ఇంద్రభవనము లాంటి నీడలో నేను ఉన్నాను అనుకుంటున్నావేమో, ధనము కలిగి నేను బ్రతుకుతున్నాను కదా, ఈ లోకము నన్ను ఎదిరించే వారు ఎవరు లేరని అహము కలిగి నీవు జీవిస్తున్నావేమో. అందుకే అంటూ ఉన్నాడు కదా, తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీవు ఆకాశం నుండి ఎట్లు పడబడితివి. పడిపోతారండి, చెడిపోతారండి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ముళ్ళ పొదలోని నీడలు సాతాను కలిగించేటువంటి ఆలోచనలు, సాతాను చూపించే ఈ లోక ఆశలైనటువంటి ఆ నీడ కింద నీవు ఉన్నావేమో. ఒకసారి నీ మనస్సును తిప్పుకొని దేవుని వైపు రా. ఆ నీడ కింద నీవు ఎదగలేవు, ఎదిగినా ఫలించలేవు. ఫలించినా కూడా నీవు ఒకరికి కూడా ఉపయోగపడవు. కారు ద్రాక్షలు కాస్తాయి, కారు ద్రాక్షలు ఎవరికైనా ఉపయోగపడతాయా? రుచికి సరిగా లేనటువంటి కాయలు నీవు ఫలింప చేసినా కానీ ఉపయోగం ఏముంది? ఒకరికి ఉపయోగపడని నీవు ఎంత డబ్బు కలిగి నీవు ఉంటే ఏమిటి? ఎంత అందము కలిగి ఉన్నటువంటి నీవు ఏమిటి? నీ అందమంతయు కూడా పువ్వు ఫలించి ఏ రీతిగా అయితే వికసిస్తుందో, వికసించినప్పుడు ఏ రీతిగా వాడిపోతుందో, నీ అందమంతయు కూడా గడ్డి పువ్వులే. నీ అందమంతయు కూడా గాలికి ఎగిరిపోయే, గాలికి చెదిరిపోయే పొట్టు వంటిది. నీ ఆయువంతయు కూడా ఆ రీతిగా ఉన్నదే. దేన్ని చూచి నువ్వు ఈరోజు సంతోషిస్తూ ఉన్నావు? ఏ నీడలో నీవు ఉన్నావు? లోక ఆశలనే నీడలో నీవు ఉన్నావా? లోక సంపద కొరకు నీవు ఆరాటపడుతూ ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇది శారీరకమైన నీడ. ఈ నీడ ముళ్ళ పొద నీడ, ముళ్ళ పొద నీడ శారీరకమైన నీడ. దాని తర్వాత సొరచెట్టు నీడ, అశాశ్వతమైన నీడ, అశాశ్వతమైన బాంధవ్యాలు, అశాశ్వతమైన స్నేహాలు. ఇలాంటి స్నేహాలలో నీవుండి నలిగిపోయావేమో, చెదిరిపోయావేమో, కృంగిపోయావేమో. ఈ లోక స్నేహంలో నాకు కష్టం వచ్చినప్పుడు వారు ఉన్నారని అనుకున్నప్పుడు ఆ కష్టంలో వారు నిన్ను వెలివేశారేమో, ఆ కష్టంలో వారు నీ దగ్గరికి రాకుండా మొహాన్ని చాటేశారేమో. ఒకసారి ఆలోచన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకో. దాని తర్వాత బదరీ వృక్షపు నీడ, ఈ వృక్షపు నీడ భయంకరమైన పరిస్థితి, పిరికితనమైనటువంటి జీవితం. ఈ లోకంలో నాకు ఏమి లేదు కదా, నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు కదా, నన్ను ఆదరించే వారు ఎవరు లేరు కదా, ఇక నాకు మరణమే శరణ్యం అనే పరిస్థితి నీవు ఉండి పిరికిగా మరణాపేక్ష కలిగి జీవిస్తున్నావేమో. నేను చనిపోవాలి, నేను బ్రతకకూడదని నీవు అనుకుంటున్నావేమో. పిరికి గల వాడికి నువ్వు బ్రతుకుతున్నావేమో. పిరికి ధనముగా ఆత్మని నీకు ఇవ్వను లేదు, కానీ మానసికమైన ఆత్మ నీకు ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మను స్వీకృత పాత్రని నీకు ఇచ్చు
కలిగి ఆ చెట్టు నీడ కింద కూర్చొని భయపడుతా ఉన్నాడండి, వణికిపోతా ఉన్నాడండి. మరణాపేక్షతో ఆయన ఎదురు చూస్తా ఉన్నాడండి. అయ్యా నాకు జీవితం చాలయ్యా, ఈ బ్రతుకు చాలయ్యా, ఇంకా నాకు వద్దయ్యా, నన్ను ప్రేమించాల్సిన వారు నన్ను దూషిస్తా ఉన్నారు, నేను వారికి మంచి చేస్తే వారు నన్ను వెంటాడుతా ఉన్నారు, నన్ను చంపాలి అనుకుంటూ ఉన్నారు, నేను వారి వరకు ఈ సంపాదన సంపాదిస్తే ఆ సంపాదన కొరకే ఈ రోజు వారు నన్ను తొలగించాలి అనుకుంటున్నారయ్యా, నా అడ్డు తీసేసుకోవాలి అనుకుంటున్నారయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నాకు ఈ జీవితం చాలు ప్రభా, ఈ తనువు నేను చాలిస్తాను ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి మరణాపేక్ష కలిగి నీవు బ్రతుకుతూ ఉన్నావేమో, ఇలాంటి నిరుత్సాహం మధ్య నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఇలాంటి భయంతో నువ్వు బ్రతుకుతా ఉన్నావేమో, ఇలాంటి పిరికి ఆత్మ నువ్వు కలిగి బ్రతుకుతూ ఉన్నావేమో, ఒకసారి ఆలోచించుకో. ఆ వాటన్నిటి నువ్వు బయటికి రాగలిగితే, జల్దరు అనే వృక్షము ఉన్నది, ఆ వృక్షము యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నది. ఆ వృక్షము నీడ కింద ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది. నీవు ఆ వృక్షం నీడ కింద ఉంటే ఆ వృక్షము ఫలిస్తుంది, ఫలించిన వృక్షము ఆ యొక్క ఫలములను నీకు భుజింపజేస్తా ఉన్నది. అందుకే శూలమితి అంటూ ఉన్నది కదా, ఈ యొక్క పురుషుడు ఎంతమంది ఉన్నాకంటే, శ్రేయస్సమైన పురుషుడు నా ప్రియుడు, ధవలవర్ణుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు, అతివేలుడు, అతడు అతి కాంక్షణీయుడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అతడు నన్ను చేదీరుస్తూ ఉన్నాడు, అతడు నన్ను ఓదారుస్తూ ఉన్నాడు, ఆకలి కొన్న వేళ నా ఆకలి తీరుస్తూ ఉన్నాడు, తప్పికొన్న వేళ నా దాహమును తీరుస్తూ ఉన్నాడు, అతడు నీతి సూర్యుడు. కనుక ఆ జల్దరు అనే వృక్షం అనేది తన యొక్క రెక్కలు చాపి తన యొక్క రెక్కలనే కొమ్మలను విరబూస్తా ఉంది. తన యొక్క రెక్కలు ఏదైతే శాఖాలుగా పుంకాలు పుంకాలుగా విదరిపి ఉన్నాయో, అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఇదిగో నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను. నీవు ఆయన నీడలోనికి రాగలిగితే, ఆయన ప్రేమ మాధుర్యాన్ని పొందుకోగలిగితే, ఆ ఆనందాన్ని రుచి చూడగలిగితే, ఆ పరలోక అనుభవాన్ని, ఆ పరలోకంలో ఉండే భాగ్యాన్ని నువ్వు పొందుకోగలిగితే, ఆయన అంటూ ఉన్నాడు కదా, జయించిన నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్నాను, జయించిన వారిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద, దేవుడు నాకు ఇచ్చిన నా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకుని అంటూ ఉన్నాడే. ఆ సింహాసనం మీద కూర్చుంటావా? లేదా ఈ లోకంలో ఉన్నటువంటి పాము పడగైనటువంటి సాధారణ నుండి ఉన్నట్లయితే, పాము పడగ కింద కప్ప ఎక్కువసేపు ఉండదండి. ఈ లోక అధికారి అయినటువంటి సాధారణ నీడ కింద నీవు ఉన్నట్లయితే బ్రతకవు. పాము ఏం చేస్తా ఉంది? గుడ్లను పెట్టినప్పుడు, అది పిల్లలను లేపినప్పుడు, పొదిగినప్పుడు ఆ పిల్లలను అదే ఏం చేస్తా ఉందండి. సాతాను యొక్క లక్షణం అది, సాతాను యొక్క నిర్వచనం అది. కానీ అనేకులు బోధకులైన వారు ప్రార్థన చేస్తా ఉన్నారే, ప్రార్థన చేసినటువంటి వారు ప్రకటించిన సువార్త నిమిత్తం వారు ప్రకటించినప్పుడు, ఆ సువార్త వారిలో ఫలించినప్పుడు, వారి మనస్సును మార్చుకున్నప్పుడు, ఇదే సేవకులే, ఇదే బోధకులే ఏమని మాట్లాడుతా ఉన్నారు? వారి యొక్క మరణాన్ని ఎదురు చూస్తా ఉన్నారు. వారు శాపము తగిలి ఏ రీతిగా నశించిపోతారో చూసే దైవజనుడు ఎందరూ లేరండి. కానీ నిజమైన దేవుడు విడువక ప్రేమిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారైన వారు, బోధకులైన వారైతేనేమి, సేవకులైన వారైతేనేమి, సువార్తమైతేనేమి, మన వారైతేనేమి, బయట వారైతేనేమి, ఎవరైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, వారు ఎలా ఉన్నారంటే, ఈ లోకంలో ఉన్న వారు ఎలా ఉన్నారంటే, స్వార్థంగా నిండిన వారు. నేనైనా సరే, అది ఎవరైనా సరే, స్వార్థంతో నిండిపోయిన వారే. కానీ ఆయన అంటూ ఉన్నాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, ఉపద్రవమైనా, కరువైనా, హింస అయినా, లేమి అయినా, వ్యాధి అయినా, అధికారైనా, ఉన్నవి అయినా, లేమి అయినా, అవి ఏవైనా సరే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? ఈ లోకంలో ఎవడు లేడండి.
ఒకవేళ ఈ లోకంలో నీవు పడిపోయి చెడిపోయి నీవు జీవిస్తున్నప్పుడు ఆయన ప్రేమ నీడలోనికి, ఆయన రెక్కల నీడలోనికి, ఆ జల్దరనే వృక్షపు నీడలోనికి నీవు రాగలిగితే ఆయన నేనే తన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానాన్ని మన్నించి ఆయన సన్నిధికి రాగలిగితే సంతోషం, ఆనందం అక్కడ ఉన్నది. నీ దుఃఖమంతా కూడా, నీ దుఃఖము నిట్టుపని కూడా ఎగిరిపోతాయి. కనుక ఆ నీడలోనికి నీవు రాగలిగితే ఈ లోకంలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి జీవితం, ఈ జీవితం అంతా కూడా పాపంతో నింపబడినటువంటి ఈ యొక్క లోకంలో మీరు జీవించక లోకంలో నుండి వేరుగానే బ్రతకమని దేవుడు చెప్తా ఉన్నాడే. ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మాట్లాడుతా ఉన్నాడే. ఇన్ని రకములుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నప్పుడు నీవు నీ సహోదరుని పట్ల నీవు బాధ్యత కలిగి బ్రతుకు. నీ సహోదరుడు నిన్ను ప్రేమించని పరిస్థితులు ఉన్నప్పుడు నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించు అంటూ ఉన్నాడు. అదే రీతిగా అతను నిన్ను ద్వేషించి నిన్ను హింసిస్తాడు, నిన్ను బాధపరుస్తాడు. అయినప్పటికీ కూడా నువ్వు ఎంత ప్రేమించినా కూడా అతను ఏం చేస్తా ఉన్నాడంటే దూషిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అలా చేసేవాడు కాడండి. ఆయన నీ కొరకు వచ్చాడు, నిన్ను చూశాడు, నీ కొరకు వచ్చాడు, నిన్ను దగ్గరికి చేర్చుకున్నాడు, నీ కొరకు ప్రారంభించాడు. తన రక్తము చేత నిన్ను కొన్నాడు, తన రక్తము చేత నిన్ను కొని ఆయన పరమునకు వెళ్ళాడు. తర్వాత ఆయన జయించి తిరిగి వెళ్ళాడు. అదే రీతిగా నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి శరీర ఆశలను, నీవు కలిగి ఉన్నటువంటి ఈ లోక ఆశలను నీవు ఎప్పుడైతే జయించి, ఈ లోక ఆశలను ఎప్పుడైతే జయిస్తావో, సాతాను వేసే బంధకం నుంచి ఎప్పుడైతే దేవుని సన్నిధికి తిప్పబడి ఆయన వైపు నీవు చూస్తావో వాటి నుంచి విడుదల వస్తుంది. ఆ విడుదలలో పొందుకున్న నీవు, లోక ఆశలను జయించిన నీవు దేవుని సైతం వైపు తిప్పబడితే జయించబడిన ఆయన తన సింహాసనం మీద కూర్చున్నాడు. అదే రీతిగా ఈ లోక ఆశలను జయించిన నీవు, జయించిన నిన్ను ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ రోజు నీవు ఆయన సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉన్నావా? చంద్రుని నీడలోనికి నీవు ఆ వృక్షం నీడలోనికి రాగలవా? యేసుక్రీస్తునే చంద్రు వృక్షము ఆయనకు సాదృశ్యముగా ఉన్నది. షులమితి అనే సంఘం అనే ఉన్నది. ఆ సంఘంలో నీవు నేను భాగమై ఉన్నామా లేదా? శరీరం అనే ఈ యొక్క దేహానికి శిరస్సు యేసుక్రీస్తు ఉన్నాడు కదా. శరీరంలో అనేకమైన భాగములు ఏ రీతిగా ఉన్నాయో, అదే రీతిగా అనేక అవయవములు ఏ రీతిగా ఉన్నాయో, ఆ అవయవములలో భాగమై ఉన్నామా? అవయవములకు నియమించినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పనిలో, సంఘంలో నీవు ఆ పనిలో భాగమై ఉండే ఆ యొక్క సంఘంలో నీవు ఎప్పుడైతే నివసిస్తూ ఉన్నావో, సంఘంలో ఎప్పుడైతే నీవు బ్రతుకుతూ ఉన్నావో, ఆ సంఘంలో నీవు కూడా నిలబడి ఆ అవయవములు ఏదైతే శరీరముకు అవయవములు అయితే ఉన్నాయో ఆ అవయవములలాగా శరీరంలో ఏదైతే భాగమై వాటి పని అవి చేస్తా ఉన్నాయో ఆ పని నీవు నేను చేసే వారిగా ఉన్నట్లయితే శిరస్సు యేసుక్రీస్తును మనం కలిగి ఆయన శరీరం అనే సంఘములో షులమితి అనే సంఘానికి మనం చేర్చబడి ఆయన యొక్క వరుడుగా వరుడు కొరకు ఆమె ఏదైతే సిద్ధపడుతూ ఉన్నదో ఆ సిద్ధపడే సంఘంలో మనం నిలబడి వరుడు కొరకు ఎదురు చూసి ఆయన యొక్క రాజ్యంలో ఆయన ఎదుర్కొని ఆయనతో మనము పాలి భాగస్థులో ఉండులాగున అట్టి కృపను తన దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.